పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారం నాడు ఇంతవరకు మీరు వాక్యం విన్నారు. ఇప్పుడు ఈ దైవ కారుణ్య ప్రార్థన కరుణా సమయంలో యేసుప్రభు రాజాది రాజుగా తిరిగి వచ్చేటప్పుడు మనలను మరి తీర్పరిగా తిరిగి రాబోతున్నాడు. కావున ముందే కరుణను కోరుకుంటూ సిద్ధపరచే ప్రార్థనలో పాల్గొంటున్నాం. ఈ పండుగ క్రీస్తురాజు పండుగ అని పిలుస్తారు. దీనిని 11వ భక్తినాథ్ పాపు గారు 1925లో ప్రారంభించాడు. దిస్ బ్యూటిఫుల్ ఫీస్ట్ ఆఫ్ ద క్రైస్ట్ ద కింగ్ ఫీస్ట్ వాస్ ఇన్స్టిట్యూటెడ్ బై Pius XI in the year 1925. కారణం ఏంటంటే అందరూ కూడా లోకపరంగా ఆస్తి సంపద భక్తి లేకుండా మారిపోయినటువంటి జీవితంలో ఇలాంటి యేసుప్రభువే రాజు అని ప్రకటిస్తూ ఈ పండుగను ప్రారంభించాడు. అది కూడా దైవార్చన క్యాలెండర్లో చివరి ఆదివారం కొనియాడుటకు కారణం యేసుప్రభు రెండవ రాకడ జరగబోతుంది, దానికి సిద్ధపడుదాం అని తెలియచేయుటకై. ఇదే విషయాన్ని మనం తెలుగు వడకంలో మంగళవారం నాడు పూజలో చక్కగా నేర్చుకున్నాం. రెండవ రాకడ సమయంలో ఏమేమి జరుగుతుందని అవన్నీ ఈరోజు చెప్పను. కావాలంటే మీరు తెలుగు వడకంలో మరి మంగళవారం చెప్పినటువంటి సందేశంలో వినండి. During the Telugu retreat, Tuesday, 10 o'clock Mass, we heard about the second coming and the signs of his coming. I won't tell that. ఈరోజు వేరే విధంగా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నేను బ్రతుకుతానయ్యా అని పాట పాడబోతున్నాం. రండి మనమందరం కలిసి క్రీస్తు రాజు పండుగ సందర్భంగా వెంటనే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి ఈ గొప్ప సెంటర్ని స్థాపించినటువంటి క్రీస్తు రాజు గారు. ఆయన యొక్క పేరు పడిన పండుగ ఈరోజు క్రీస్తురాజ్. We wish you happy birthday to you for what you have done for this wonderful people of Telugu, Andhra, Telangana people. Today they are able to carry the Bible in Catholic Church is because of you. We remember you fondly. Happy feast day to you, Father. క్రిస్తురాజు గారికి ఈరోజు మీరందరూ కూడా ఫోన్ చేసి విష్ చేయండి. క్రిస్తురాజు ఫాదర్ గారి యొక్క పండుగ ఈరోజు. ఫాదర్ గారు ఈ గొప్ప సెంటర్ని స్థాపించినటువంటి వ్యక్తి. ఫాదర్ గారిని తన పరిచయను ప్రభు దీవించమని ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ డే టు యూ ఫాదర్ క్రిస్తురాజ్. అలాగే దివ్య శైలేంద్ర USA వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వనట్లుగా సనయ్య సాయన్ మాథ్యూ పాల్ మంచి చదువులు, ఆరోగ్యం, దేవుని యందు భక్తులు కలిగి జీవించినట్లుగా కుటుంబ దైవాశ్రయం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అనిల్ స్వర్ణాలను ప్రభు ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా 8 సంవత్సరాల తర్వాత బేబీ గర్ల్తో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నివేదిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు రాబోయే కాలంలో కూడా దేవుని దీవెనలు మెండుగా కురిపించినట్లుగా అభినవ్ రెడ్డి నివేదిత వివాహ జీవితాన్ని ప్రభు దీవించినట్లుగా కుటుంబ దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు అల్లారెడ్డి ఫాతిమా మేరీ నివేదిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నవీన్, చిన్నమ్మ, రిచిత మేరీ, జసింత, రోషన, ప్రసాద్, నిర్మల కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలము నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే మరణించిన ఫ్రాన్సిస్ రెడ్డి, అబ్రహాం రెడ్డి ఆత్మశాంతి, సకల ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అపర్ణ, సాగర్, పింకీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సాగర్ మంచి ఉద్యోగ అవకాశం కొరకు వారి ప్రత్యేక తలము నెరవేరినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు చేయబోతున్న సకల మేలులకు కృతజ్ఞతగా ఈ దినం నూతన ఆఫీసు ఓపెన్ చేయబోతుండగా దేవుని కాపుదల మరియు ఆఫీసులో జరగబోతున్న ప్రతి పనిలో దేవుడు తోడే ఉండినట్టుగా, దేవుని చిత్తానుసారంగా జరుగునట్లుగా ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కటకం అంతోని రెడ్డి, నక్షత్రం, జోసెఫ్, కపిల్, పృథ్వీరాజ్, ప్రసాద్ కుటుంబ ప్రత్యేక తలం నెరవేరినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు జీవన్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలం నెరవేరినట్టుగా ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గోపు అర్లారెడ్డి, విజయకుమారి, గోపు జీవన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన అందరి ఉద్దేశంలో కూడా ప్రభువునికి అర్పించుకుందాం. అలాగే రామంతపూర్ క్రైస్త కింగ్ చర్చ్, అది కూడా ఈ
పేరు మీదనే మరి ప్రారంభించారు. అందువలన రామాధంపూర్లో ఉన్నటువంటి క్రైస్త కింగ్ చర్చ్ ఫీస్ట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపున, ఎందుకంటే మర్సీ సెంటర్లో నేను చాలా సంవత్సరాలుగా ఉన్నాను, మీరు నాకు చాలా సహకరించిన వ్యక్తులు, అందువలన మీ అందరికీ క్రైస్త కింగ్ ఫీస్ట్ డే శుభాకాంక్షలు. మీ ప్యారిస్ ప్రీస్ట్ కూడా నా వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియచేయండి. రండి, భక్తితో యేసు రాజు పరిపాలించాలని ఈ ప్రత్యేకమైనటువంటి కరుణ జపమాలు ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రోమీయులకు రాసిన లేఖ 14:8 రోమన్స్ 14:8 మనం జీవించినను ప్రభు కొరకే, మనము మరణించినను ప్రభు కొరకే. వెదర్ వి లివ్ ఆర్ డై, ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడపడం కంటే ప్రభు మందిరంలో ఒక్కరోజు మంచుట మేలు అని కీర్తనగారుడు రాజు పలికిన మాటను పాటగా పాడబోతున్నాం. Psalm 84:10 says like that, Lord, to live in your courts for one day is better than 1,000 days elsewhere. Psalm 84:10. కీర్తన 24:10. కీర్తన 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. Lord, in your presence there is so much of joy, Lord, and in your right hand, Lord, you make me to receive good health. పాడుదాం. రాజు క్రీస్తు రాజు పండుగ సందర్భంగా రాజా నీ సన్నిధిలో అనుక్షణం ఉండాలయ్యా అని పాటను సెలెక్ట్ చేసి పాడుతున్నాం. రాజు మనలందరినీ పరిపాలించునుగాక. ఆమేన్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా.
రాజా నీ సన్నిధిలో ఉండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. అర్పించుకుందాం. క్రీస్తురాజు మహారాజు ఆ దినంలో ప్రతి ఒక్కరు ఉండేటటువంటి రోజును దయచేయమని ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒంటరివాడు 1000 మందికి సమానం. నేనున్నానులే, భయపడకుము అని ప్రభు పలికిన మాటను అనేకసార్లు అనేక చోట్ల బైబిల్లో చదువుతున్నాం. నా ఆర్డినేషన్ క్యాప్షన్ కూడా అదే. అప్పుడు నాకు బైబిల్ ఎక్కువగా రాదు. యెషయా 41:10, నీవు భయపడకము, నేను నీకు తోడై ఉంటును, నా కుడి చేతి ద్వారా నిన్ను ఆదుకుందును. దిస్ ఈస్ మై ఆర్డినేషన్ క్యాప్షన్, దో ఐ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ అట్ దాట్ టైమ్, సింప్లీ ప్రింటెడ్ సంథింగ్. ఐసయా 41:10, డు నాట్ బీ అఫ్రైడ్, I will uphold you with my victorious right hand. இது என்னுடைய குறுப்பட்ட நாளிலே எனக்கு கொடுத்த பாக்கியம். அப்போ எனக்கு தெரியலை, நான் என் வலது கரத்தால் நான் உன்னை தாங்குவேன், భయపడాదే. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు భయపడవలెనా, జనులు మిమ్ము నిందించి అవమానించినను మీరు భయపడకూడదు అని చెప్తున్నాడు యెషయా 5:7-12లో.
Isaiah 5:7 and 12, the Lord says, do not be afraid. Even if people humiliate you, do not be afraid. పాడుదాం. మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన మనతో రాజా ఉన్నాడు, పరిపాలిస్తాడు అని పాట. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంక ప్రేమ ఏంటయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఒంటరి పోరాటంలో ఉన్న వాళ్ళకు ఈ గుర్తును అర్పిస్తూ యేసురాజు అన్ని పరిపాలించాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాడి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ జీవిత కాలమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలుతరం. ఇట్ ఈస్ గుడ్ ఫర్ us to give up these worldly things, and out of courage we should be able to reach God with courage. 2 Corinthians 5:8. 2 కొరింథీ 5వ అధ్యాయం 8 వరకు. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారులు నీవు నడిపిస్తావో నీ వెంటే నడుస్తా. విశ్వానికి కర్త, నీ బాటలో నడుచుటకు నాకెంతో ఇష్టమయ్యా. నిన్ను మించిన దేవుడు వేరు లేరయ్యా, నీవే రాజువయ్యా అని పాడి దేవుని ఆరాధిద్దాం. దేవుడు మీ ఇంటికి వచ్చి మీ ఇల్లంతా పరిపాలించే రోజులను దయచేయునుగాక. ఆమేన్. పాడుదాం.
ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, విశ్వానికి కర్త నీవే నా గమ్యం. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడు లేడయ్యా, నిన్ను మించిన దేవుడు లేడయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ఊపిరాగే వరకు మనతో ఉంటాడని ప్రభువే చెప్పాడు. సర్వదా ఉంటారని ఆయన వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు ఎట్లా భద్రంగా కాపాడుకుంటూ వచ్చాడో దయచేసి అందరూ కూర్చొని డైరీ రాయండి. ఒక నెల ఉంది, ఇంకా మంచిగా థ్యాంక్స్ చెప్పడానికి మంచిగా డైరీ రాసి పెట్టుకోండి. మీరు డిసెంబర్ 31 లోపల అలా రాయండి. ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చి రాత్రి పూజలో దేవునికి స్తోత్రం చెల్లించండి. మరునాడు జనవరి 1, 2025 అంటే జూబిలీ సంవత్సరం. మీరు పోగొట్టుకున్నవన్నీ మీకు దొరికే సంవత్సరంగా మార్చాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా క్రీస్తురాజు, యేసురాజు, రాజు, రాజేశ్వరి, ఇలా ఎంతమంది పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక వాళ్ళు పేరు పడిసిన పండుగ శుభాకాంక్షను తెలియచేయండి. హూఎవర్ ఈస్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ రాజా, కింగ్, దట్ నేమ్ దెర్ ఆర్ మెనీ నేమ్స్ ఇన్ ఇండియన్ నేమ్. విష్ ఆల్ ఆఫ్ దమ్ మై బ్లెస్సింగ్స్ అండ్ మై ప్రేయర్స్. ఇక్కడ సెంటర్లో కూడా కొందరు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రత్యేక శుభాకాంక్ష. ప్రత్యేకంగా ఆ రాజు పరిపాలిస్తేనే బ్రతుకుతామని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎక్కడ చూసినా ప్రాణాపాయం. అటువంటి స్థితిలో ఉన్న లోకాన్ని కాపాడుటకు దేవుడు ఇప్పుడు పరిపాలించాలని, తిరిగి వచ్చేటప్పుడు పరలోకం చేర్చాలని ఉత్తరీశ్వరంలో పారపడుతున్న అనేక మంది కోసం అర్పిస్తున్న 30 రోజుల ప్రార్థన ఫలించాలని
ఈ ప్రత్యేక ప్రార్థన అందరు కలిసి చెప్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొని వెళ్ళిన వారిని DMI 24/7 గ్రూపును మేము చేస్తున్న ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. 4వ గుర్తులో దర్శన గ్రంథం 3:21లో ఎవరికి దేవుడు అక్కడ పరలోకంలో సింహాసనం తయారు చేశాడంటే ప్రభు చెప్తున్నాడు, గెలుపు పొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండ అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపు పొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనం ఆసీనుడగా అగుతుని కదా అంటున్నాడు. Those who conquer like me, as I sit on the throne of my Father, you will also sit on my throne. Revelation 3:21. ఎంత గొప్ప భాగ్యం. చైర్ ఆల్రెడీ రెడీ అయింది. చైర్ కాదు, సింహాసనం తయారైంది. పొందుకోవటానికి సిద్ధపడేదే రెండవ రాకడ. దీని గురించి వచ్చిన మంగళవారం మనం అందరం విన్నాం. దయచేసి ఆ దానిని మంగళవార ప్రసంగంలో ఏం చెప్పానో సూచనల గురించి ధ్యానించండి, ప్రార్థించండి. క్రీస్తు రాజు గారు ఈరోజు తన యొక్క పేరు పడిసిన పండుగను కొనియాడుతున్నారు. ఆయన మరవలేము, ఎందుకంటే సెంటరీ స్థాయిలో ఉండడం ఆయనే పునాది. ఫాదర్ గారికి విష్ చేయండి. మరొకసారి ఫాదర్ గారికి శుభాకాంక్షలు. పాడుదాం, స్తుతిద్దాం. క్రీస్తు రాజు యేసు క్రీస్తు మన ఇంటిని పరిపాలించునుగాక, ప్రపంచమునే పరిపాలించునుగాక. ఆమేన్. మరణాన్ని గెలిచావు, ఉత్థానమయ్యావు, తండ్రి ప్రక్కన కూర్చొని ఉన్నావు. మరణాన్ని గెలిచావు, ఉత్థానమైనావు, తండ్రి ప్రక్కన కూర్చొని ఉన్నావు. రెండవ రాకడతో నీవు మరలా వస్తావు, పరలోకానికి మమ్ము తీసుకువెళ్తావు. రాజుల రాజుగా మమ్ము పరిపాలిస్తావు. రాజుల రాజుగా మమ్ము పరిపాలిస్తావు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ భూలోకంలో పోరాడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్తర స్థలంలో పోరాడుతున్న ఆత్మల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశ్వాస పరీక్షలతో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రెండవ రాకడ ఒకటి ఉందని తెలియక జీవిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ సేవలో లీనమై ప్రార్థిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 11 నెలలు మా గురించి శ్రద్ధ వహించి నిలబడిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాబోయే నెలలో జరగబోతున్న తెలుగు వడక్కనికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకానికి వచ్చే నెలలో వస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంతకు ముందు జరిగినటువంటి శ్రీకాకుళం ఖమ్మం డైసిస్ చెందిన గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో జరుగుతున్న యువతి యువకుల వడక్క మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వారమంతా తమిళనాడులో జరుగుతున్నటువంటి సిస్టర్ల వడకమును ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి. అలాగే వచ్చే నెల మరి ఈ సంవత్సరానికి చివరి నెల, అందువలన చివరి రోజులలో ఇక్కడ మనకు వడకాలు ఉన్నాయి. నూతన సంవత్సరం కోసం సిద్ధపరచుకోవటానికి తెలుగు భాషలో 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు ఉంటుంది. గమనించండి, ఈ రాబోయే నెలలో 4వ వారంలో కాదు, 3వ వారంలో క్రిస్మస్ ఆ 4వ వారంలో ఉంది కావున 3వ వారంలో 16 సాయంత్రం నుంచి 20 సాయంత్రం వరకు ఈ వడకం జరుగుతుంది. త్వరపడండి, రూమ్స్ బుక్ చేసుకోండి. నూతన సంవత్సరం ప్రవేశించడానికి ముందు కడుగబడాలి. నూతన సంవత్సరం ప్రవేశించిన ముందు ఎలా దీవెనలు పొందాలని తెలుసుకోవాలి. రండి. అలాగే ఇంగ్లీష్ వడకం డిసెంబర్ 11 సాయంత్రం నుంచి 14 సాయంత్రం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. ఇంగ్లీష్ వడకంలో పాల్గొని ఇంగ్లీష్ retreat 11th evening to 14th afternoon. Come to prepare for the new year and also to thank the Lord for this final retreat of this year. అలాగే డిసెంబర్ నెలలో 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు యువతి యువకులను సైతాను బాగా అటాక్ చేస్తున్నాడు. వాళ్ళు మీకు ఆశీర్వాదంగా మారాలంటే వాళ్ళని ఇక్కడికి పంపండి. కేవలం 2.5 రోజులే, 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. So many youngsters are under attack and then you should not cry after that. Only 2.5 days. Please send all the youth. Some of you మీరు డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళని పంపండి, మీకు మేలులు జరుగుతాయి. 26th evening to 29th afternoon ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగించే మునుపు లూకా 1:32లో ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. రాజులు వస్తారు, ప్రధానమంత్రులు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, ఎమ్మెల్యేస్ వస్తారు, ఎంపీస్ వస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కానీ ఈయన రాజ్యమునకు మాత్రం అంతమే ఉండదు. అలాంటి రాజా పండుగ ఈరోజు క్రీస్తు రాజ మహోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. లూక్ 1:32 the Bible says for his kingdom there will be no end at all. Isaiah 9:7 says, యెషయా 9:7 చెప్తుంది, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును. ఈరోజు అదే చాలా కుటుంబాల్లో మిస్ అవుతుంది. సమాధానం లేదు, నెమ్మది లేదు. అలాంటి కుటుంబానికి ప్రవచనం నెరవేరును గాక. Isaiah 9:7 says for he will establish the kingdom of peace. Lord, according to these words, peace and joy, let it become ours in the month to come, in the year to come. పాడి ముగిస్తాం, ఆశీర్వాదంతో దేవుని ప్రార్థనతో ముగిస్తాం.
రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉండాలయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేను ఉండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీ తోడు లేకుండా నీ బ్రతుకలేనయ్యా. నీదు రాజ్యము ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, నీతి గల రాజ్యము. నీదు రాజ్యము ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, నీది గల రాజ్యము. నీ రాజ్యమునకు అంతమే లేదు, నీ రాజ్యములోన కొరతలే లేవు. సమకూర్చి సమృద్ధినిచ్చెదవు, సమకూర్చి సమృద్ధినిచ్చెదవు. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసార ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దయచేసి ఒక ప్రత్యేక ప్రకటన. నా సహోదరుడు మరియు తమ్ముడు లాంటి స్థానంలో నా మీద ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి గురువుల మీద ఆధారపడే వ్యక్తి ఫాదర్ సాగర్ యాంటనీ గారు. మరి ఇప్పుడు మనము నడిపించినటువంటి డివైన్ మర్సీ సెంటర్ డైరెక్టర్గా ఉన్నాడు. అక్కడ వచ్చే నెల 14, గుర్తుపెట్టుకోండి, వచ్చే నెలలో 14వ తారీఖున సెకండ్ సాటర్డే కావడానికి చాలామందికి సెలవు కూడా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు 5:30 నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ సిల్వర్ జూబిలీ, మనము అక్కడ సిల్వర్ జూబిలీ 25 సంవత్సరాల వసంతకాల అది ప్రారంభించినటువంటి దినములు కొనియాడుతున్నాం. దయచేసి ఫాదర్ గారితో నిలబడండి. ఆయన నన్ను చాలా నమ్మి ఈ విషయంలో మీతో పలుకుమన్నాడు. అక్కడ ఆయన వచ్చిన తర్వాత మరి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా నూతనీకరిస్తున్నాడు. దయచేసి ఎవరైనా సహాయం చేయాలన్నా ఫాదర్ గారిని కనుక్కోండి, ఎందుకంటే అది కూడా మన సెంటరే, మన బ్రాంచే. ప్లీజ్ రిమెంబర్ డివైన్ మర్సీ సెంటర్ ఇస్ బ్రాంచ్ ఆఫ్ డివైన్ మర్సీ సెంటర్ ముత్తంగి. అండ్ సచ్ అ బ్యూటిఫుల్ యంగ్ మ్యాన్ లైక్ మై బ్రదర్ ఫాదర్ సాగర్ యాంటనీ ఈస్ ద డైరెక్టర్. అండ్ 14th of December evening 6 o'clock, 5:30 it begins with the praise and worship. Cardinal will be there to celebrate our silver jubilee of the center. And also Father is renovating the center buildings and all the things. Kindly approach him in whatever ways you can help him, support him, because it is part of our center, part of our society. Please support him and contact him and pray for him. అండ్ నేను కూడా అక్కడ ఉంటాను, తర్వాత మన బృందం అంతా ఉంటాము. దయచేసి మీరందరూ కూడా మిస్ కాకుండా సిల్వర్ జూబిలీ మామూలు రోజులు కాదు, సిల్వర్ జూబిలీ మరి సిల్వర్ జూబిలీ సందర్భంగా మీ అందరినీ నా వ్యక్తిగత అవగాహనను కూడా పలుకుతున్నాను. ప్లీజ్ కమ్ అండ్ ప్రే ఫర్ హిమ్, సపోర్ట్ హిమ్. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మీకు ఒక వాహనమును మీరు కొనాలా వద్దా అని అనుకుంటున్నారు. దానికి తర్వాత నంబర్ వచ్చేటప్పుడు 8 అని నంబర్ వస్తుంది, దానిలో ఒక నంబర్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు చెప్పిన మెసేజ్ కరెక్ట్ అని. అలా ఒక వ్యక్తికి వాహన విషయంలో దేవుడు సహకరిస్తున్నాడు. ఒకరికి ఛాతీ భాగంలో పట్టినట్టు అనిపిస్తుంది. సైతాన్ని యేసు నామములో బంధించి మీకు యేసు నామముల విడుదలను ప్రకటిస్తూ ఉన్నా. ఆమేన్. దేవా, అనేక మంది ప్రభా శ్వాసలో ప్రాంలో ఉన్న వాళ్ళు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. దీవించుము తండ్రి, స్వస్థపరచం. ఆమేన్. పైకి ఎగిరే పక్షులు చాలా కనిపిస్తున్నాయి ప్రభా. మరి అది దుష్టాత్మ శక్తులకు చెందకుండా పైకి ఎగిరే పక్షిలాగా వీళ్ళ కుటుంబాలను లేవనెత్తే దృశ్యముగా అది మారిపోవునుగాక. ఆమేన్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. రాజాది రాజు క్రీస్తు రాజు మహోత్సవ సందర్భంగా పితా పుత్ర పవిత్రాత్మ క్రీస్తురాజు ఫాదర్ గారిని మిమ్ములను మీ కుటుంబ సభ్యులను పరిపాలించి దీవించి కాచి కాపాడునుగాక. May Christ the King rule over your life, reign over your family, and bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ క్రైస్ట్ ద కింగ్. క్రీస్తు రాజు మహోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.